రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు ఎంతో నిష్టగా ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే ముస్లింలతో పాటు హిందువులు కూడా ప్రీతికరంగా తినే వంటకం హలీం. ఎన్నో పోషకాలు, ప్రోటీన్లు కలగలిసిన హలీం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రంజాన్ మాసం కోసం ముస్లింలు ఎంతగా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా ఇతర మతాల వాళ్ళు ఎదురు చూస్తారు. అలా ఎదురు చూసేలా చేసి రంజాన్ మాసాన్ని అందరి మనసుల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం రంజాన్ స్పెషల్ హలీం. రోజంతా కఠోర దీక్ష చేసి రోజా ఉండే ముస్లింలు బలం కోసం తీసుకునే ఈ ఆహారం అన్ని మతాల వారికి ప్రీతిపాత్రమైంది. రంజాన్ మాసంలో ఎక్కడ చూసినా హలీం గుమగుమలే. హలీం విక్రయ కేంద్రాల్లో ముస్లిమ్స్ కంటే ఎక్కువగా ఇతర మతాల వాళ్ళే దర్శనమిస్తారు. ఎందుకంటే దాని గొప్పతనం అది. చికెన్తో చేసేదాన్ని హరీష్ అని, మటన్తో తయారు చేసేదాన్ని హలీం అంటారు. కానీ రెండింటి రుచి మాత్రం అమోఘం. గుమగుమలాడే నోరూరించే హలీం సెంటర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆల్ మదీనా హలీం సెంటర్. స్థానిక కర్ణాటక బ్యాంక్ ఎదురుగా ఉండే ఈ సెంటర్లో శుచి శుభ్రతతో కూడిన హలీంతో పాటు వేసవిలో ఆరోగ్యప్రదాయినిగా భావించే రుచికరమైన లస్సీ కూడా లభిస్తుంది. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు ఎంతో నిష్టగా ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే ముస్లింలతో పాటు హిందువులు కూడా ప్రీతికరంగా తినే వంటకం హలీం. ఎన్నో పోషకాలు, ప్రోటీన్లు కలగలిసిన హలీం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రంజాన్ మాసం కోసం ముస్లింలు ఎంతగా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా ఇతర మతాల వాళ్ళు ఎదురు చూస్తారు. అలా ఎదురు చూసేలా చేసి రంజాన్ మాసాన్ని అందరి మనసుల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం రంజాన్ స్పెషల్ హలీం. రోజంతా కఠోర దీక్ష చేసి రోజా ఉండే ముస్లింలు బలం కోసం తీసుకునే ఈ ఆహారం అన్ని మతాల వారికి ప్రీతిపాత్రమైంది. రంజాన్ మాసంలో ఎక్కడ చూసినా హలీం గుమగుమలే. హలీం విక్రయ కేంద్రాల్లో ముస్లిమ్స్ కంటే ఎక్కువగా ఇతర మతాల వాళ్ళే దర్శనమిస్తారు. ఎందుకంటే దాని గొప్పతనం అది. చికెన్తో చేసేదాన్ని హరీష్ అని, మటన్తో తయారు చేసేదాన్ని హలీం అంటారు. కానీ రెండింటి రుచి మాత్రం అమోఘం. గుమగుమలాడే నోరూరించే హలీం సెంటర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆల్ మదీనా హలీం సెంటర్. స్థానిక కర్ణాటక బ్యాంక్ ఎదురుగా ఉండే ఈ సెంటర్లో శుచి శుభ్రతతో కూడిన హలీంతో పాటు వేసవిలో ఆరోగ్యప్రదాయినిగా భావించే రుచికరమైన లస్సీ కూడా లభిస్తుంది.